సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరు ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈరోజు కూడా నేను మళ్ళీ డైలీ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగానే లెగిసాను. అదే ఈరోజు బాగానే లెగిసిపోయాను. సో టైం అయితే ఇంకా 8-10 అలా అవుతుంది. ఈరోజు అయితే కొంచెం ఎర్లీగా రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో నేనైతే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరాలి. మ్యాక్స్ ఇంకొక 10 మినిట్స్లో నేను స్టార్ట్ అయిపోతాను. కాకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ డోక్రా మనీ మమ్మీ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. పైకి వెళ్ళాల్సి వస్తుంది. కాళ్ళ నొప్పి నేను ఏడుస్తుంటే మమ్మీ నన్ను పంపిస్తారు. కొత్తగా హెయిర్ స్టైల్ అయితే ఏం లేదు, జస్ట్ సింపుల్. యాక్చువల్లీ ఆయిల్ రాస్తాను, అందుకే నేను చేసుకోలేకపోతున్నాను. అదేంటో రెగ్యులర్ బేస్లో ఇదే అలవాటు అయిపోయి ఇంకేమ్స్ హెయిర్ స్టైల్స్ మార్చుకోవాలనిపించట్లే. అదేంటో రాకపోతే ఇది సింపుల్గా బాగుంటుంది కదా అని చెప్పి ఇంక రెగ్యులర్ బేస్ ఇదే వాడేస్తున్నాను. సో ఎట్ లాస్ట్ టైం రెడీ, ఇంకా నేను బయలుదేరాల్సి ఉంటుంది. ఎట్ లాస్ట్ నేనైతే రెడీ, నేనైతే బయలుదేరుతున్నాను. సో మిగతా అప్డేట్స్ అనేవి నేను అక్కడ ఇస్తూ ఉంటాను మీకు. నేనైతే ఈ పైకి ఎక్కుతున్నాను అనమాట అమౌంట్ పే చేయడానికి. దీని తర్వాత నేనైతే షాప్కి స్టార్ట్ అయిపోయాను. నేను ఆన్ ద వే నడుస్తూ ఉన్నాను అనమాట. ఇదంతా ఆటో నేను అక్కడ హైవే మీద దిగి ఇదంతా వాకింగ్ చేయాలి. అట్ లాస్ట్ నేనైతే షాప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. అట్ లాస్ట్ నేనైతే షాప్కి రీచ్ అయిపోయాను. టైం వచ్చేసి 8:50 అవుతుంది. యాక్చువల్లీ కొంచెం లేట్ అయిపోయింది 8:50 కూడా, బట్ ఓకే. అట్ లాస్ట్ షాప్ ఈజ్ ఓపెన్. సో ఈరోజు బాగా బిజినెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ సీ. ఒక 2 minutes హార్ట్ అటాక్ వచ్చేసింది. మమ్మీ ఫ్రెండ్ టీచర్ అనమాట కాల్ చేసి, మమ్మీ ఇంకా స్కూల్కి రాలేదేంటి అని అన్నారు. తీరా చూస్తే మమ్మీ స్కూల్లోనే ఉన్నారనమాట. ఫోన్ కూడా అవ్వలేదు, హార్ట్ అటాక్ వచ్చింది. నేర్చుకుంటున్నాను యాక్చువల్లీ. ఇంకా నా బ్లౌజెస్ నేనే ట్రై చేస్తున్నాను అనమాట. నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను, కానీ ఈ బ్లౌజ్ ఏంటో బాగా పీక్కిపోయి వచ్చేసింది. చూడండి, ఇలా దారాలు వచ్చేస్తున్నాయి. నాకు ఇది అస్సలు నచ్చలేదు. చూడడానికి కూడా చాలా కోపం వచ్చింది నాకైతే. అస్సలు నచ్చలేదు. పైపింగ్ ఏదో ట్రై చేశాను, హిట్ అయిందో ఫ్లాప్ అయిందో క్లారిటీ రావట్లేదు. కాబట్టి నాకు మా అక్క చూసినప్పుడు మాత్రం చాలా బుద్ధి తిట్టింది. అంత ఘోరంగా కుట్టాను పైపింగ్ మాత్రం నేను. ఈ బ్లౌజ్ ఫిట్నెస్ అది అయితే నాకు బాగానే వచ్చిందనమాట. కాకపోతే ఈ జస్ట్ ఈ పైపింగ్ దగ్గరే నేను కొంచెం ఇచ్చేసాను. అప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను. ఇప్పుడు ఐ గెస్ 2018 అనుకుంటా అప్పుడు నేర్చుకున్నాను. దాని తర్వాత ఇన్ని ఇయర్స్ గ్యాప్ అంటే ఆబ్వియస్లీ ఎవరైనా మర్చిపోతారు. నేను ఇంకా ట్రై చేస్తున్నారు. అబ్బా ఏం చేస్తాను అని చెప్పేసి నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నాను. ఎంతైనా నెయిల్స్ ఉన్నప్పుడే నెయిల్ పాలిష్ పెట్టుకోగలను, లేకపోతే మళ్ళీ పెట్టుకోగలను. ఆ పిక్ పాకం పెట్టడమేగా, మళ్ళీ ఇవి ఎప్పటికి ఇరిగిపోతాయో కూడా తెలియదు. ఇన్ కేస్ నేను బ్యూటీషియన్ కాబట్టి నేను ఎక్కువైనా ఫేషియల్స్ అవి సర్వీసెస్కి వెళ్ళినప్పుడు అయితే డెఫినెట్గా నేనైతే నెయిల్స్ ఉండకూడదు. బట్ ఐ కెన్ మేనేజ్, నా వరకు అయినంత వరకు మేనేజ్ చేస్తాను. క్లయింట్ కానీ ఏదైనా తగులుతుందామంటే మాత్రం డెఫినెట్గా నేను కట్ చేసేయాలన్నమాట. సో ఎంతైనా నెయిల్స్ ఉన్నప్పుడే నెయిల్ పాలిష్ లేదంటే అదే లేదు మనకి. ఇంకా ఇప్పుడు టైం అయితే అరౌండ్ 12 క్రాస్ అయిందనమాట. చిన్ని పాప వచ్చి మెహందీ డిజైన్ పెట్టమందని చెప్పి మెహందీ డిజైన్ పెడుతున్నాను. బట్ నాకు ఎగ్జాక్ట్గా రాదు, బట్ జస్ట్ ట్రైయింగ్ అనమాట. సో చూద్దాం ఎలా పెడతాను. చూద్దాం. సాడిస్ట్ వాళ్ళు మనం అక్కడెక్కడ ఉండరు. ఇగో ఇలాంటి అక్క రూపంలోని అలాంటి వాళ్ళే తగులుతారు. చూడండి, లాగేసుకొని మరీ పెడుతుంది మెహందీ పాపకి. తిను ఈరోజు మా చిన్ని క్లయింట్ అనమాట. యాక్చువల్లీ తనకి ఆఫ్టర్నూన్ ఏదో డాన్స్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళ స్కూల్లోని. సో ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఆఫ్టర్నూన్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనేసి అనింది. ఇంత లేట్ చేసుకున్నావు, ఈ పాటికి ఆరిపోతున్నావు. నీకు ఆఫ్టర్నూన్ కూడా రెడీ అయిపోతుంది కదా. మరి ఏ టైంకి ప్రోగ్రామ్? 2:30 కంటే మరి నువ్వు బేగానే రెడీ అవ్వాలి. మరి డాన్స్ ప్రోగ్రామ్ అంటే ఏది, కూచిపూడియేనా? ఓకే. పెట్రోల్ ఖర్చు పడలేదు మనకి ఈరోజు. బాల్ ఆ లోపల ఉంటుంది అదేనా ప్రోగ్రామ్? అక్కడేనా? ఓకే సరే. మొత్తం మీ స్కూల్ మొత్తానికి ప్రోగ్రామేనా, మీ క్లాస్కేనా? సో 1 hand మెహందీ ఈజ్ డన్. జస్ట్ సింపుల్ మెహందీ చిటి పాపకి, చిటి పాపకి. గైస్, లాస్ట్కి అయితే మేము షాప్ అయితే క్లోజ్ చేస్తాము. 12:30 అలా అరౌండ్ అయింది. సో నేనైతే ఇంటికి వెళ్ళాను యాక్చువల్లీ కొన్ని జ్యువెలరీస్ తీసుకోవడానికి. ఆఫ్టర్నూన్ మాకు ఒక పెద్ద టాస్క్ ఉందన్నమాట. యాక్చువల్లీ మా జ్యువెలరీస్ మేము మీషోలో పెడదాం అనుకున్నాము. సో దానికి మాకు వెయిట్ అవన్నీ ఎగ్జాక్ట్గా ఉండాలి. బికాజ్ డెలివరీ ఇచ్చే టైంలోని మేము కొరియర్ చేసే టైంలో మాత్రం ఎగ్జాక్ట్ వెయిట్ ఉండాలి. సో ఇప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది.
సో దట్స్ ద రీజన్ కొన్ని జ్యువెలరీస్ మేము ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అక్కడ చూస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి అక్క నేను వెళ్ళిపోతాము. టైం అయితే ఆఫ్టర్ 2 మ్యాక్స్ స్టార్ట్ అవుతాం అనమాట. మేమైతే ఇక్కడ చెప్పాం కదా యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వస్తున్నామని. సో వాళ్ళ ఫ్లాట్స్ కిందకి అయితే రీచ్ అయిపోయాము. సో మేమైతే పైకి వెళ్తున్నాము వాళ్ళ దగ్గరికి. సో మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళు ఇలా చేయిస్తున్నారు ఫోటోషూట్స్కి అవిని. తర్వాత మేము కూడా ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో మేమైతే కొన్ని స్టాక్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. అదిని కొంచెం జ్యువెలరీ చెప్పాను కదా ఇలాగ మీషోలో మనం పెట్టుకోవాలని చెప్పి మేము చూస్తున్నాం కదా. సో అందుకు ఈ టైప్ స్టాక్ వచ్చినట్టున్నాయి. లాస్ట్ టైం ఇవి లేవు, సిల్వర్ టైప్ బీడ్స్ ఇవి మర్చిపోయాను. ఇవి కూడా కొత్తవి, ఇవి మొన్న పెట్టారు. సో ఇలాగా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. సో మా వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అవ్వాలి. సో మేమైతే రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడు ఇగోండి స్టాక్ మొత్తం మేమైతే ఇలా షూట్ చేస్తున్నాం, మొత్తం ఫొటోస్ అవన్నీ. టైం సో 5 అయితే అయిపోయింది. మేమైతే ఫుల్ బ్యాగ్ స్టాక్ అయితే పట్టుకెళ్తున్నాము. అండ్ ఇప్పుడు చాలా వీడియోస్ కానీ చాలా ఉన్నాయి అప్లోడ్ చేయడానికి. ఫుల్ వర్క్ అయితే ఉంది. ఆన్లైన్లో అయితే మనం ఫుల్గా పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాం. సో ఆన్ ద వే టు షాప్. ఎట్ లాస్ట్ మేమైతే షాప్కి వచ్చేసాము. అండ్ చాలా స్టాక్ కూడా తీసుకొని వచ్చామన్నమాట. సో చూడండి. సో ఈ బ్యాగ్ ఫుల్, ఆ బ్యాగ్ ఫుల్ అంతా మన స్టాక్ అనమాట. ఇది మేము కంప్లీట్గా మొత్తం ఆన్లైన్ దానికి అవన్నీ మనం అయితే పెట్టాల్సి ఉంటుంది. సో దానికి కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ మేము తెచ్చేసుకున్నాము. సో టైం చూస్తే మనకి 5:49 అవుతుంది. ఇప్పుడైతే రీచ్ అయిపోయాం. సో మేమైతే ఈ స్టాక్ అంతా ఇలాగ నోట్ చేసుకొని ఫొటోస్ తీసుకొని పోస్ట్ చేస్తున్నాము. అలాగే దాని వెయిట్స్ అవన్నీ చూడడానికి వెయిట్ మిషన్ కూడా మేమైతే రెడీగా పెట్టుకున్నాం అన్నమాట. ఇలాగ వెయిట్స్ చూసుకోవడానికి. కాకపోతే మధ్యదారిలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో దానివల్ల మేమైతే ప్రజెంట్ ఆపేసాము. ఎట్ లాస్ట్ నేనైతే ఇంటికి రీచ్ అయిపోయాను అనమాట. సో నేను అరౌండ్ ఏ టైంకి 8:50 ఆర్ సంథింగ్ ఇంటికైతే వచ్చేసాను. సో నా హోల్ డే అయితే ఇలా అయిందనమాట. లైక్ ప్రొడక్ట్స్ ఐటమ్స్కి అలాగే ఇంకా ట్రావెలింగ్ జర్నీ ఇంకా అలా అయిపోయింది. ఈరోజు డే అయితే కంప్లీట్గా ఇలా అయితే అయిపోయింది నాకు. సో మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బై.